సార్ ఒకటి సార్ అంటే ఇది ఔట్ ఆఫ్ అవ్వచ్చు. అంటే ఉచిత పథకాలు అంటే పథకాలకి సంబంధించి ఉచిత పథకాలకి అంటే పెన్షన్స్ మనం డెఫినెట్‌గా ఇవ్వాలి. అలా గాకుండా కొన్ని పథకాలు ఏదైతే ఉన్నాయో కొంతమంది అంటే మన స్టేట్‌కి సంబంధించినోళ్ళో లేకపోతే కొంతమంది ఆర్థిక వ్యక్తులు ఏమంటారంటే ఉచితాలు ఇవ్వకూడదు అని చెప్పి కూడా మాట్లాడుతున్న పరిస్థితి. అంటే ప్రభుత్వాలు డెఫినెట్‌లీగా సంక్షేమం గూడా చూడాల్సిన పరిస్థితి ఉంది. కానీ అది ఎక్కువగా అవుతుంది. దీనివల్ల అప్పుల భారం స్టేట్‌ల మీద పడి దాని ద్వారా ఆర్థిక ప్రగతి ఉండకపోవచ్చు అని కూడా మాట్లాడుతున్నారు. ఒక ఆర్థిక రంగ నిపుణులుగా మీరేం చెప్తారు సార్? ఉచితాల మీద మీరేం చెప్తారు? అండి ఉచితాలు అనేవి ఓన్లీ వెల్ఫేర్‌గా ఉండాలండి. వెల్ఫేర్ అంటే హ్మ్. ముసలి, ముతక, ఫిజికల్‌గా హ్యాండిక్యాప్డ్ హూ ఆర్ ఆల్ నాట్ ఎవరైతే వాళ్ళకుండాలి. వాళ్ళకు అటువంటి వాళ్ళని సపోర్ట్ చేయాల్సిన బాధ్యత గవర్నమెంట్‌ది. సో, దే హావ్ టు డూ ఇట్. ఓకే. కానీ ఉచితాలు హెల్తీ పర్సన్‌కి హూ హ్మ్. ఈజ్ ఎంప్లాయబుల్, హూ ఈజ్ హ్యావింగ్ పొటెన్షియల్ టు వర్క్ హ్మ్. అలాంటి వాళ్ళకి ఉచితాలు ఇవ్వడం అనేది నేను భావ్యంగా అనుకోనండి. హానెస్ట్‌గా నా నా ఉద్దేశం భావ్యం కాదు. ఎందుకంటే ఉచితాల ఇంపాక్ట్ ఏమైపోయిందంటే మనకి టెక్స్టైల్ ఇండస్ట్రీలో వర్కర్ లేరండి. హ్మ్. ఈ కష్టపడి పని చేయాలి. అవును. వేరియస్ ఇండస్ట్రీస్‌లో వర్కర్లు పోయారు వాళ్ళు. హ్మ్. ఎందుకని? వాళ్ళకి ఉచితం వస్తుంది నంబర్ 1 ప ఎన్ఆర్‌ఈజీఎస్ కింద వర్క్ ఏదో వస్తుంది. నీ మట్టి ఎత్తడం ఏదో 2 రోజులు, 3 రోజులు పని చేస్తాడు. ఆ డబ్బులతో సాగిపోతుంది. అది కాక అన్నీ ఫ్రీగా ఇస్తున్నాం. బియ్యం, గియ్యం అన్నీ ఫ్రీగా ఇస్తున్నాం ప్రతి వాళ్ళకి. హ్మ్. సో, దేర్‌ఫోర్ ద ప్రాబ్లమ్ ఏమవుతుంది? ఇండియాలో ప్రొడక్టివిటీ తగ్గిపోతుంది. అవును. ది అడ్వాంటేజ్ ఆఫ్ ఇండియా ఈజ్ వీ హ్యావ్ నియర్లీ 50% ప్రొడక్టివ్ యంగ్ పీపుల్. అవును. యువత అది ఉంది మనకి. మన బలం దాన్ని వాళ్ళే. డెమోగ్రఫిక్ డివిడెండ్ అంటారు. హ్మ్. అది నష్టపోతాం నా ప్రాబ్లమ్. సో, అందుకని ఉచితాలు వాళ్ళకి ఎలా ఇన్‌కమ్ ఎర్న్ చేయాలో అది అవి నేర్పించండి. అది నేర్పించండి. హ్మ్. మీరు స్కిల్ డెవలప్‌మెంట్ చేయండి. హ్మ్. అన్ని దానికి సంబంధించిన పుస్తకాలు ఇవ్వండి. అన్నీ ఇవ్వండి. ట్రైనింగ్స్ ఇవ్వండి. ఓకే. కానీ హెల్తీగా ఉన్న పర్సన్‌కి కూర్చోబెట్టి డబ్బులిస్తే అది పద్ధతిగా ఉండదు నా ఉద్దేశం.